ప్రైస్ ఆఫ్ వీట్ 25% రెడ్యూస్ అవుతుందంట. దానివల్ల జాన్ అనే అతను 5 kgs ఎక్కువ కొనుక్కోగలుగుతున్నాడంట 600 రూపీస్కి. ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ వీట్ ఎంత అని అడుగుతున్నాడు. లెంతీ ప్రొసీజర్స్ కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ 25% రెడ్యూస్ అవడం వల్ల 5 kgs ఎక్కువ కొనుక్కోగలుగుతున్నాడంట. సో 25% 5 kgs అని రాసుకుంటాం. నెక్స్ట్ 100% ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 25% రెడ్యూస్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో 100% నుంచి 25% సబ్ట్రాక్ట్ చేస్తాం. 100% మైనస్ 25% 75%. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ రిలేషన్ చూస్తే డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 అవుతుంది, 20 వస్తుంది. ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 అవుతుంది, 15 వస్తుంది కేజీస్. ఇవేమో పర్సంటేజ్లో, ఇవేమో నెంబర్లో. మనం ఒరిజినల్ ఎప్పుడు కూడా 100% తీసుకుంటాం. సో ఇది ఒరిజినల్ నెంబర్, లేకపోతే ఓల్డ్ నెంబర్. ఇదేమో న్యూ నెంబర్. ఒరిజినల్గా 100% ఉండేది, అంటే ఇది ఓల్డ్ అనమాట. 100% ఉండేది. తర్వాత 25% రెడ్యూస్ అవుతుంది. 25% రెడ్యూస్ అయ్యి 75% అయింది. సో ఇది లేటెస్ట్ అనమాట. ఈ 75% లేటెస్ట్, న్యూ. సో సమ్ యాక్టివిటీ జరిగిన తర్వాత 75 అయింది. సో ఈ 75 అనేది లేటెస్ట్, న్యూ అని తీసుకుంటాం. సో ఇక్కడ మనకు ఓల్డ్ నెంబర్ వచ్చేసి 20, న్యూ నెంబర్ వచ్చేసి 15. ఇప్పుడు మనకి ఒరిజినల్ ప్రైస్ కావాలంటే ప్రైస్ బై న్యూ నెంబర్ చేస్తాం. ప్రైస్ అంటే ఇక్కడ మనకి 600 రూపీస్ ఇచ్చారు కదా, సో ప్రైస్ 600 అవుతుంది. న్యూ నెంబర్ 15 రాసుకుంటాం. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 15 1s 15 4 60 0 40 వస్తుంది. ఇది 600 రూపీస్, ఇది 15 kgs. సో రూపీస్ బై కేజీస్, సో రూపీస్ బై కేజీ. సో ఒరిజినల్ ప్రైస్ 40 రూపీస్ పర్ కేజీ సిలో ఉంది. ఒకవేళ రెడ్యూస్డ్ ప్రైస్ అడిగారు అనుకోండి, ప్రైస్ బై ఓల్డ్ నెంబర్ లేకపోతే ఒరిజినల్ నెంబర్. ఇది చేస్తే మనకు రెడ్యూస్డ్ ప్రైస్ వస్తుంది. ప్రైస్ 600 బై ఓల్డ్ నెంబర్ 20 0 0 క్యాన్సిల్, 2 1s 2 30s 30 వస్తుంది రూపీస్ పర్ కేజీ. ఇక్కడ ప్రైస్ రెడ్యూస్ అయింది కాబట్టి ఒక్కొక్కసారి రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత అని కూడా అడుగుతారు. అప్పుడు మనం సింపుల్గా ఇలా చేస్తాం. అలాగే ఒకసారి న్యూ ప్రైస్ లేకపోతే ప్రెజెంట్ ప్రైస్ అని అడిగినా కూడా మనం ఇలాగే చేస్తాం. అంటే ఒరిజినల్ ప్రైస్ అంటే ఒరిజినల్గా ఉండేది, ఈ రెడ్యూస్డ్ ప్రైస్ అంటే రెడ్యూస్ అయిన తర్వాత, అంటే 25% రెడ్యూస్ అయిన తర్వాత. న్యూ ప్రైస్ అన్నా కూడా 25% రెడ్యూస్ అయిన తర్వాత కొత్తగా ఎంత ఉంది. సో న్యూ ప్రైస్ అన్నా కూడా మనం ఇలాగే చేస్తాం. అలాగే ప్రెజెంట్ ప్రైస్ 25% రెడ్యూస్ అయ్యి ప్రెజెంట్ ఎంత ఉంది. సో సమ్ యాక్టివిటీ జరిగింది, అది జరిగిన తర్వాత ప్రెజెంట్ ఎంత ఉంది. సో ప్రెజెంట్ ప్రైస్. సో న్యూ ప్రైస్ అడిగినా, ప్రెజెంట్ ప్రైస్ అడిగినా, రెడ్యూస్డ్ ప్రైస్ అడిగినా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. వెరీ సింపుల్ ఫార్ములాస్. ఒరిజినల్ ప్రైస్ అడిగితే ప్రైస్ బై న్యూ నెంబర్ చేస్తాం. ఒరిజినల్ అడిగితే న్యూ నెంబర్ తీసుకుంటాం. ఈ న్యూకి ఓల్డ్ తీసుకుంటాం, ఆపోజిట్ అనమాట. ఒరిజినల్కేమో న్యూ తీసుకుంటాం, న్యూకేమో ఓల్డ్ తీసుకుంటాం. మీకు గుర్తుండడం కోసం ఇలా చెప్తున్నాను అంతే. ఇక్కడ ప్రైస్ రెడ్యూస్ అయింది కాబట్టి రెడ్యూస్డ్ ప్రైస్. ఒకవేళ ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఇంక్రీజ్డ్ ప్రైస్. ఒకవేళ ఇంక్రీజ్డ్ ప్రైస్ ఎంత అని అడిగినా కూడా మనం అప్పుడు కూడా ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇంక్రీజ్డ్ మీద నెక్స్ట్ ఒక మోడల్ చూద్దాం, అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం ఒరిజినల్ ప్రైస్ ఒకటే అడిగారు. సో న్యూ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఈ ఒరిజినల్ నెంబర్ ఓల్డ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. కానీ కొంచెంమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఎలా అంటే 25% 5 kgs అని రాసుకుంటారు. నెక్స్ట్ 100% క్యాలిక్యులేట్ చేయాలా, 25% తగ్గుతుంది కాబట్టి 75% క్యాలిక్యులేట్ చేయాలా, ఏది న్యూ నెంబర్ తీసుకోవాలి, ఏది ఒరిజినల్ నెంబర్ అవుతుందని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకవేళ మీకు ఆ కన్ఫ్యూజన్ రాకపోతే చాలా మంచిది. ఒకవేళ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అని వస్తుంది అనుకోండి, ఫస్ట్ 25% 5 kgs అని రాసేసుకోండి. నెక్స్ట్ 100% అని రాసుకోండి, క్యాలిక్యులేట్ చేయకండి. నెక్స్ట్ 25% తగ్గుతుంది కాబట్టి 100 - 25 75% రాసుకుంటారు. ఒరిజినల్ ఎప్పుడు కూడా 100%. సో ఇది ఒరిజినల్ లేకపోతే ఓల్డ్ నెంబర్ అని రాసేసుకుంటారు. 25% తగ్గడం వల్ల 75 అయింది. సో ఇది న్యూ అనమాట. సో న్యూ నెంబర్ అని రాసేసుకుంటారు. ఇది ఫస్ట్ ఇలా రాసేసుకోండి, క్యాలిక్యులేట్ చేయకండి. ఒరిజినల్ ప్రైస్ అడిగితే మనకు న్యూ నెంబర్ కావాలి, అప్పుడు 75% ఎంత క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఈ 100% అంతా అవసరం లేదు మనకి. డివైడెడ్ బై 5 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 అవుతుంది, 15 వస్తుంది. ఒరిజినల్ ప్రైస్ మనకి 600 రూపీస్ ఇచ్చారు, బై న్యూ నెంబర్ 15 40 వస్తుంది. అయిపోయింది. ఇది ఎవరికైతే కన్ఫ్యూజన్ వస్తుందో వాళ్ళకి మాత్రమే.
మీకు కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమైందంటే వెరీ వెరీ గుడ్. అంటే ఎగ్జామ్లో అక్కర్లేనివి కూడా క్యాలిక్యులేట్ చేసామనుకోండి టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఏది అడిగితే అది మాత్రం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇది క్లాస్ కాబట్టి మీకు మొత్తం కాన్సెప్ట్లన్నీ చెప్తున్నాను. ఓకే, చూడండి. ఒరిజినల్ ప్రైస్ 40 రూపీస్, 25% తగ్గుతుందంట. 40లో 25% 10, 10 తగ్గితే 30 అవుతుంది. అంటే రెడ్యూస్డ్ ప్రైస్, న్యూ ప్రైస్ 30 సరిపోయిందా? తన దగ్గర 600 రూపీస్ ఉన్నాయి. ఒరిజినల్ ప్రైస్ 40, అంటే 40 రూపీస్ ఉండేది ముందు. సో మొత్తం 15 kgs కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు 25% తగ్గింది, ప్రైస్ 30 రూపీస్ అయింది. సో తన దగ్గర 600 రూపీస్ ఉన్నాయి, కేజీ 30 రూపీసే. సో తను 20 kgs కొనుక్కోగలుగుతున్నాడు. సో ముందు 15 కొనగలుగుతున్నాడు, ఇప్పుడు 20 కొనగలుగుతున్నాడు. సో 5 kgs ఎక్కువ కొనగలుగుతున్నాడు అనమాట. అదే ఇచ్చాడు. ఇక్కడ ముందు 15 కొనగలుగుతున్నాడు, అంటే ఒరిజినల్గా 15 కొంటున్నాడు కదా. కానీ ఇక్కడ ఒరిజినల్కి ఆపోజిట్ 15 వచ్చింది. ఇక్కడేమో రెడ్యూస్ అయిన తర్వాత 20 కొనగలుగుతున్నాడు, అంటే లేటెస్ట్ 20 కదా, అంటే న్యూ 20 కదా. ఈ న్యూకి ఆపోజిట్లో 20 ఉంది. ఇలాంటి డౌట్స్ మాత్రం అసలు పెట్టుకోకండి. ఇది ప్రాక్టీస్ చేయగా ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి అనమాట. కానీ అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇక్కడ ఒరిజినల్ 15, ముందు 15 వచ్చేవి. చూడండి, ఒరిజినల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం 15 తీసుకున్నాం, 15 వచ్చింది. ప్రైస్ రెడ్యూస్ అయిన తర్వాత 20 కొనుక్కుంటున్నాడు. రెడ్యూస్డ్ ప్రైస్లో 20 తీసుకున్నాం, చూడండి 20 వచ్చింది. సో ఇలా సరిపోతుంది మనకి. అంటే మనం ఒరిజినల్ ఎప్పుడు కూడా 100% తీసుకుంటాం. ఫస్ట్ నుంచి అలాగే తీసుకున్నాం కదా, ఒరిజినల్ ఎప్పుడు 100% తీసుకుంటాం. అలాగే సమ్ యాక్టివిటీ జరిగిన తర్వాత అంటే 25% రెడ్యూస్ అవుతుంది. సో ఇనీషియల్గా 100 ఉండేది 25% రెడ్యూస్ అయితే 75 అవుతుంది. సో లేటెస్ట్ న్యూ 75 అవుతుంది. సో 75% న్యూ నెంబర్ అని తీసుకున్నాం. అంటే ఈ కేసులో మనం ఇలా తీసుకున్నాం. అంటే ఇలా అయితే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా తీసుకున్నాం అంతే. అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి, అక్కర్లేని డౌట్లు అసలు పెట్టుకోకండి. 25% తగ్గుతుంది, 5 kgs ఎక్కువ వస్తున్నాయి. సో 25% 5 kgs అని రాసుకుంటాం. నెక్స్ట్ 100% ఒరిజినల్ నెంబర్ ఓల్డ్ నెంబర్ అని రాసుకుంటాం. 25% తగ్గుతుంది కాబట్టి 100 - 25 75% న్యూ నెంబర్ అని రాసుకుంటాం. క్యాలిక్యులేట్ చేస్తాం. ఒరిజినల్ ప్రైస్ కావాలి కాబట్టి ప్రైస్ బై న్యూ నెంబర్ 600 బై న్యూ నెంబర్ 15 క్యాలిక్యులేట్ చేస్తే 40 వస్తుంది అంతే, అయిపోయింది. ఒకవేళ రెడ్యూస్డ్ అడిగితే ప్రైస్ బై ఓల్డ్ నెంబర్ లేకపోతే ఒరిజినల్ నెంబర్ 600 బై ఓల్డ్ నెంబర్ 20 క్యాలిక్యులేట్ చేస్తే 30 వస్తుంది అంతే. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. 25% రెడ్యూస్ అవ్వడం వల్ల 5 kgs ఎక్కువ వస్తుందంట. సో 25% 5 kgs అని రాసుకుంటాం. ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి న్యూ నెంబర్ కావాలి. 25% తగ్గుతుంది. సో 100% - 25% 75%. ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 అవుతుంది, 15 వస్తుంది. ఒరిజినల్ ప్రైస్ ఈక్వల్ టు ప్రైస్ 600 బై న్యూ నెంబర్ 15 15 1s 15 4s 0 40 వస్తుంది. సిలో ఉంది.